వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలని, తప్పు చేసే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండలంలోని మైలారం, గాంధీనగర్, గణపురం, బసవరాజుపల్లి, నగరంపల్లి, అప్పయ్యపల్లి, పరశురాంపల్లి గ్రామాల్లో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నిర్వాహకులు ఎవరైనా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేశాక వారికి గోనె సంచులను త్వరగా అందించాలని, అదేవిధంగా ట్రక్ షీట్ రైతులకు అందించిన పిదప పూర్తి బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకుడిదే అని వెల్లడించారు. గణపురం మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మైలారం, గాంధీనగర్, కర్కపల్లి, అదేవిధంగా బసవరాజుపల్లి, పరశురాంపల్లి, నగరంపల్లి, కొండాపూర్, అప్పయ్యపల్లి, సీతారాంపూర్, గన్పూర్ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులకు గాని, వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి ఐకేపీ గాని, పిఎస్సిస్ గాని, మ్యాక్స్ రైతు సంఘాలు ఏవైనా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు పాటించాలని కోరుతున్నాం. ఎందుకంటే రైతులను ప్రతిసారి వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపే సెంటర్లందరూ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వరి కోత మిషన్లు ఉన్నాయో ఆర్పిఎం 18 నుంచి 20 నంబర్ పెట్టి గేరు B to A1 లో ఉంచాలి, బ్లోయర్ ఆన్ లో ఉండాలి. దాని వల్ల తాలు రాదు. వాడు ఈ నంబర్ పెట్టకుండా 15వ నంబర్ పెట్టేసి డీజిల్ కన్జంప్షన్ కొరకు రైతుకు నష్టం చేసి తాలు వచ్చే పరిస్థితి చేస్తున్నారు. దీనికి వ్యవసాయ అధికారులు, అదే విధంగా పోలీసు, తహసీల్దార్ ముగ్గురు కూడా బాధ్యత వహించి ఒక కమిటీ వేశాం. వాళ్ళు వరికోత మిషన్లు చెక్ చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టేసి నోటీసులు ఇచ్చేసి ఆర్పిఎం 18-20 పెట్టి బ్లోయర్ ఆన్ చేయాలి, B1 లో ఉంచాలి గేర్. దీన్ని ఒకవేళ ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటది. కనుక మ్యాచ్యూర్ 17 ఉండాలి. కాంటా అయిపోయిన తర్వాత రైతుకు వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపే సెంటర్ ఎవరైతే ఉంటారో ఆ ట్రక్ షీట్ రిసీట్ ఇచ్చేయాలి. 40 క్వింటాల 60 కిలోలు అయితే 40 క్వింటాల 60 కిలోలని రిసీట్ తీసుకొని రైతు ఇంట్లో పడుకోవాలి. రైతు ఆ బస్తాలు పోయినా పోకున్నా, దొంగలెత్తుకపోయినా, ఒకవేళ మిల్లోడు కట్ చేసినా కూడా వడ్ల కొనుగోలు కేంద్రం నడిపే సెంటరే బాధ్యత వహించాలి. ఇప్పుడు మహిళా సంఘం నడుపుతుంది, డిఆర్డిఏ పీడీ బాధ్యత వహించాలి. సహకార సంఘం నడుపుతుంది, డిసిఓను ఆ సంఘం సిఇఓ బాధ్యత వహించాలి. రైతు సంఘం నడుపుతుంది, డిసిఓ బాధ్యత వహించాలి. వహించి ఎవరు ట్రాన్స్పోర్ట్ లారీ కూడా రాకపోతే బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, రైస్ మిల్లర్ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి మాటగా, సివిల్ సప్లై శాఖ మరి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటగా ఈ ప్రభుత్వం వీటి మీద కూడా కఠినమైన చర్యలు, తప్పు చేసిన వాటి మీద చర్య తీసుకుంటాం. అదే విధంగా ఈ రోజు సన్నవడ్డీ ఇచ్చేటువంటి రైతాంగం కూడా 2,900 కోట్ల రూపాయలు ఈ వానకాలం పంటకు అవుతున్నాయి. ఏదైతే ట్రక్ షీట్ తీసుకొని పోయిన రైతులకు వారం రోజుల్లో మీ డబ్బులతో పాటు ఈ 500 బోనస్ కూడా వెంటనే వేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈ విషయాలన్నీ రైతు సోదరులు ఈ విషయాలు పాటించాలని కోరుతున్నాం.